అలానే మిస్సెస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసదారులను పంపించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అమెరికా నుంచి గెంటి వేసేటువంటి కార్యక్రమం కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ ఆయన పీరియడ్లో దాదాపు 15 లక్షల మందిని అక్రమ వలసదారుని పంపించారు అనేటువంటిది వినిపిస్తుంది. అంటే ఇంకా పంపించేటువంటి వాళ్ళు ఉన్నారు. మొదటిసారి గుర్తించారు 15 లక్షల మంది ఉన్నారని అక్రమ వలసదారులు. వాళ్ళలో కొంతమందిని పంపించారు, మిగతా వాళ్ళని ఇప్పుడు పంపించడానికి ఆయన సిద్ధమయ్యారు. సో వీళ్ళని పంపించాలి అని అంటే బలవంతంగా గెంటేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హోమ్లాండ్ సెక్యూరిటీకి, రక్షణ సిబ్బందికి ఈ బాధ్యతను అప్పచెప్పారు. అలాగే పాస్పోర్ట్లని రద్దు చేస్తూ ఉన్నారు. కాళ్ళు చేతులు కట్టేసి యుద్ధ విమానాల్లో పంపిస్తూ ఉన్నారు ఆయా దేశాలకి. బోర్డర్స్ని క్లోజ్ చేశారు. అలాగే కొన్ని చోట్ల జైళ్లను ప్రత్యేకంగా తయారు చేశారు అక్రమ వలసదారుల్ని దాంట్లో వేయడానికి. సో ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూనే ఉన్నారు. కానీ అందరినీ ఆ దేశం నుంచి పంపించలేనటువంటి పరిస్థితుల్లో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు ట్రంప్. ఏంటంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ దేశాలకి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి వాళ్ళకి $1000 ఖర్చుల కింద ఇవ్వడానికి ప్రభుత్వం ఆఫర్ చేసింది. ట్రంప్ ప్రభుత్వం $1000 అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీలో 83,000 రూపాయలు. 83,000 రూపాయలు. సో ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ దేశాలకి వెళ్ళిపోతాము అని చెప్పి కనుక చెప్తే వాళ్ళు బహుమతిని పొందొచ్చు. 83,000 రూపాయలు అంటే వాళ్ళ కరెన్సీలో $1000 అమెరికా కరెన్సీలో. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి? సిబిపి అనేటువంటి ఒక యాప్ ఉంది. ఈ యాప్లో నమోదు చేసుకోవాలి, పేరుని నమోదు చేసి వివరాలన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ దేశం నుంచి, అమెరికా నుంచి మీ స్వదేశానికి చేరిన తర్వాత, చేరారు అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత మీ అకౌంట్లో $1000 పడతాయి. సో ఇది స్కీము. బలవంతంగా పంపించలేనటువంటి పరిస్థితికి ట్రంప్ వచ్చేసాడు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. దాదాపు 30 లక్షల మంది అంటున్నారు, 15 లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా అంటున్నారు 30 లక్షల మంది వరకు ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఆ 30 లక్షల్లో మొదటి విడత ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు కానీ ఇప్పుడు కానీ దాదాపు 15 లక్షల మందిని పంపించి ఉంటారు, ఇంకా 15 లక్షల మంది ఉన్నారు అంటున్నారు. సో వీళ్ళందరినీ పంపించడం అనేది అంత ఈజీ కాదు. పైగా ట్రంప్ ప్రభుత్వం మీద అక్కడ ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక మంది ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రభుత్వం మీద వచ్చినటువంటి సర్వేను చూస్తే కనుక అత్యంత దారుణమైనటువంటి ఫలితం వచ్చింది. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడికి రానటువంటి దారుణమైనటువంటి ప్రతికూలమైనటువంటి సర్వే ట్రంప్కి వచ్చింది. అయినప్పటికీ ఆయనేమి మనసు మార్చుకోవట్లేదు, ఆయన విధానాలు మార్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు. తాను అనుకున్నది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేటువంటి దిశగానే వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే డోజ్ అనేటువంటి దాన్ని పెట్టారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే దానికి ఎలన్ మస్క్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఎలన్ మస్క్ అప్పచెప్పారు దాన్ని మొత్తం మానిటరింగ్ని. సో ఎలన్ మస్క్ కొన్ని లక్షల మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరినీ తీసేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులను తీసేశారనేది ఒక డేటా వస్తూ ఉంది. ఇంకా కూడా ఆ తీసివేతల కార్యక్రమం జరుగుతుంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. మరోవైపు అమెరికా ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి ఆర్థిక సహాయం కింద కొన్ని లక్షల డాలర్లు ఇచ్చేది. వాటన్నిటినీ నిలిపివేసింది. ఐక్యరాజ్య సమితితో పని లేదంటుంది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పని లేదంటుంది, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దాంతో పని లేదంటుంది. ఇవన్నీ కూడా అమెరికాకి భారమే అని చెప్పి భావిస్తుంది అమెరికా ప్రభుత్వం. ట్రంప్ వాటన్నిటికీ ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని నిలిపివేసేశారు. దాంతో అవి లబోదిబం అని కొట్టుకుంటున్నాయి. WTOలో కానీ, WHOలో కానీ, లేదా ఐక్యరాజ్య సమితిలో UNOలో కానీ పనిచేసేటువంటి సిబ్బంది ఇప్పుడు ఉండాలా లేదంటే బయటికి రావాలా అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్
ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఆల్రెడీ ఆయన తొలి సంతకమే అదే పెట్టారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అమెరికా నుంచి గెంటి వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాకపోతే బలవంతంగా నెట్టివేయటం కంటే ఆఫర్ ప్రకటిస్తే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో పాజిటివ్ మేనర్లో ఆలోచించి $1000 బహుమతిని ఆయన అనౌన్స్ చేశారు. ఈ $1000 ఆశపడి ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ దేశాలకు వెళ్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. దానికి యాప్ని క్రియేట్ చేశారు, ఈ CBP అనేటువంటి యాప్ని. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఆ యాప్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అని, సింగిల్ నెంబర్లో ఉన్నారని. అంతేకాదు ఆయన ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఏదైతే ఉందో దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ అలాగే ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. పాపం ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో ఈ ఆఫర్ మీద ఆయన్ని వ్యంగ్యంగా వెంటాడుతూ ఉన్నారు నెట్జన్స్. సో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నిటి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే రెసిప్రోకల్ ట్యాక్స్ కానీ లేదా విద్యార్థుల వీసాలను రద్దు చేయటం కానీ, యూనివర్సిటీలు ఖాళీ అయిపోయాయి. అక్కడ యూనివర్సిటీలు ఖాళీగా ఉన్నాయి అమెరికాలో. అక్కడికి ఈ సీజన్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఆయా దేశాల వాళ్ళు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఇన్ని జరిగినప్పటికీ కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉండడానికి లేదు. అలాగే ఎవరైనా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో చదువుకునేటువంటి వాళ్ళు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకోవాలి, ఓపీటీలు తీసేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. సో ఓపీటీలు తీసేస్తే అక్కడ స్టూడెంట్స్ ఎలా బతకాలి? మరి ఓపీటీలు తీసేయాలంటున్నారు ఆయన. సో ఓపీటీల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. విద్యార్థులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్ నుంచి అమెరికా వ్యతిరేక పోస్టులు పెట్టినా, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేసినా బ్లాక్ చేస్తున్నారు, వాళ్ళ వీసాలని రద్దు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు CBP అనేటువంటి యాప్ని ఇచ్చారు. అందుకే మీకు ఒకవేళ అమెరికాలో ఉండడం ఇష్టం లేకపోయినా, లేదు ఇల్లీగల్గా మీరు అమెరికాలో ఉన్నా, ఈ యాప్ ద్వారా మీరు నమోదు చేసుకొని మీ దేశానికి గౌరవంగా వెళ్ళిపోండి, మళ్ళా రావచ్చు అమెరికాకి అని చెప్తున్నారు. లేదంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ లేదా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పట్టుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా అమెరికాలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి గౌరవంగా ఈ యాప్ ద్వారా మీరు మీ పేరు నమోదు చేసుకొని మీరు స్వచ్ఛందంగా మీ దేశానికి వెళ్ళిపోతే మళ్ళా తిరిగి అమెరికాకు రావచ్చు అఫీషియల్గా అనేటువంటి విషయాన్ని అమెరికా ప్రభుత్వం చెప్తూ స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి వాళ్ళకి ఆఫర్ $1000 ప్రకటించింది. మరి ఈ అమౌంట్ తక్కువ అనుకున్నారో, లేదు అసలు అమెరికా వదిలిపెట్టి రావడానికి ఇష్టం లేదో, ఈ యాప్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటించినటువంటి ఈ ఆఫర్ మీద వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నారు, పాపం ట్రంప్ అంటూ. మరి ఈ స్కీమ్ వర్కౌట్ అవుతుందా అంటే ఇప్పటివరకైతే వర్కౌట్ కాలేదు. మరి $1000 కంటే ఎక్కువ పెడితే స్వచ్ఛందంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ముందుకు వచ్చి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.